నాపై చూపిన ప్రేమ కొరకు ఏమివ్వగలను యేసయ్యా, మరణం వరకు నీలో ఉండి నిన్నే స్తుతిస్తానయ్యా. నాపై చూపిన ప్రేమ కొరకు ఏమివ్వగలను యేసయ్యా, మరణం వరకు నీలో ఉండి నిన్నే స్తుతిస్తానయ్యా. యేసు రాజా నా ప్రాణనాథుడా, యేసు రాజా నా ప్రాణనాథుడా. కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన నాథుడవు, కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన నాథుడవు. యేసు రాజా నా ప్రాణనాథుడా, యేసు రాజా నా ప్రాణనాథుడా. నశించేనను రక్షించుటకు దివినే విడచిన యేసయ్యా, నశించేనను రక్షించుటకు దివినే విడచిన యేసయ్యా. పరమునకు నన్ను చేర్చుటకై నరునిగా వచ్చిన మెస్సయ్యా, పరమునకు నన్ను చేర్చుటకై నరునిగా వచ్చిన మెస్సయ్యా. దివినే విడచి నరునిగా వచ్చిన నీకు నీకు ఏమివ్వగలనయ్యా, నేను ఏం చేయగలనయ్యా, ఏమివ్వగలనయ్యా నేను. నేను బాగా పాడగలను, నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా ప్రసంగం నీ ప్రసంగం చేస్తే ఎవడైనా పడిపోతాడు. ఎక్కువ కనబడేదంతా అతిశయమే, అతిశయం అతిశయం, ఎక్కడ చూసినా అతిశయమేనండి. ఎందుకంటే జయ జీవితం లేదు ఈరోజు క్రైస్తవులకి. ఎంతమంది జయాన్ని అనుభవిస్తున్నారు? దేవుడు ఇచ్చిన విజయం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? ప్రజలు షాక్ అయిపోతారు. నీకు నువ్వే కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా మత్తి షికారు అయిపోతుంది. చెవులు గింగురు గింగురు అంటే ఏంటి? దేవుడు మనకు జయ జీవితం ఇస్తే బంధకాల నుండి విడుదల, కష్టాల నుండి విడుదల, రోగాల నుండి విడుదల. గనుడవు నీవే, పరిశుద్ధుడవు నీవే, నీ మమతల అనురాగం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. శాపగ్రస్తమైంది మనలో ఉంటే అది వస్తు రూపంలో కానీ, వ్యసనాల రూపంలో కానీ, అది స్వభావాల రూపంలో కానీ, లేకపోతే అది ఏ రూపంలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉండరు. నువ్వు ఎంత క్రైస్తవుడుగా, ఎంత సేవకుడుగా, నీ సంఘానికి 10,000 మంది రాని, శాపగ్రస్తమైనతూ ఉంటే దేవుడు తోడై ఉండరు. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, మీ ప్రేమకై, మీ జాలికై. నన్నుగా ప్రేమించే దేవుడు తండ్రి, పిచ్చోడిని కాకపోతే మీకు దూరం అవటం ఏంటయ్యా? పిచ్చిదాన్ని కాకపోతే మీకు దూరం అయి నేనేం చేయగలను తండ్రి? మీ ప్రజల్ని తాకండి నాన్న, మీ ప్రజల్ని తాకండి తండ్రి. ఇంత ధన్యత మనకు ఎక్కడి నుంచి అంత దూరం వచ్చి పరిశుద్ధాత్మ దేవుని గురించే సమయం వృధా కాకుండా, ఎవరెవరో గొప్పలు అవి లేకుండా దేవుని గురించి సేవకులు వచ్చి ఇంత చేసినాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మనకు కలుగజేసినందుకు ఆయన హృదయంలో ఎవరున్నారో అందరూ వచ్చేసినారు ఇక్కడికి. మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చారు. మరి నేను కూడా ఎంతో మంది సుత్తెల కాడికి పోయినా కానీ ఆ సుత్తెలలో కేవలం పని చేయలేకపోతున్నాయి. ఊరికి అట కొడతా దెబ్బతో పోతారు. కానీ గుండెను పలగొట్టే సుత్తెన మన అయ్యగారు
వాడిపైన అక్కడ పేరే ఒక అద్భుతం. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు, ఇంతవరకు ఎక్కడ చూడలే ఆ పేరు. కానీ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ రావాలంటే అసలు మన పేరు కానీ మన వాక్చాతుర్యం కానీ ఏది ఉండకూడదని ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ సేవకుని వాక్యం ద్వారా నేను నిర్ణయం తీసుకున్నాను. మంచి సందేశం, ఇది వెరీ వాల్యుబుల్ మెసేజ్.